అండి మొన్న క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అని చెప్పినప్పుడు చాలామంది రెసిపీ అడిగారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఉల్లిపాయలు అలాగే టొమాటోలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లోనే ఒక గుప్పెడి జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదు అంటే ఒక 10 పలుకులన్నా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అవి పక్కకి తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇవి కూడా పక్కకి తీసేసుకొని అదే ఆయిల్లో మనం ముందుగా ఉల్లిపాయ టమాటో జీడిపప్పు అవి మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం వేగిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకొని కొంచెం 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఉడుకుతున్నప్పుడు హోల్ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో, అది వేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. అంతే, కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకోవడమే.